లైక్ నాకు కొన్ని ఎంసెట్లు టాప్ కాలేజెస్ వచ్చాయి, లైక్ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఇంకా IIITs లో సీట్స్ వచ్చాయి, లైక్ 94.4% వచ్చింది. జేఈ 94 వచ్చింది. ఓకే. ఇంకా IIITs లో కొన్ని సీట్స్ వచ్చాయి, ఈసీ అండ్ సిఎస్సి. బట్ జనరలీగా న్యూజెన్ కాలేజెస్ ఇంకా టెక్ ఎంతూసియాస్ట్ కాబట్టి నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చి జాయిన్. క్లబ్స్ ఏమున్నాయమ్మా ఇక్కడ మీకు? AIML క్లబ్ ఉంది, సిబి క్లబ్ ఉంది, ఇంకా రోబోటిక్స్ క్లబ్ ఉంది, ఓరాటర్స్ క్లబ్ ఉంది, ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ క్లబ్. అంటే చాలా మంది నాకు అడుగుతున్నారు అనమాట, ఇది సార్ కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేయండి అంటే. ఈరోజు బెంగళూరు వచ్చాను, మీతో మాట్లాడితే మీ స్టూడెంట్స్కి పెంచుకొని ధైర్యం వస్తుందని చెప్పేసి. ఎందుకంటే టాప్ ఎంసెట్ కాలేజీలు, నువ్వు వచ్చేసి IIITలు, కొన్ని NITలు, స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ల్యాబ్స్లో ఉన్నాం. ఈ ల్యాబ్స్ వచ్చేసి కూడా మనకి ల్యాబ్ 1, ల్యాబ్ 2, ల్యాబ్ 3 అదేవిధంగా డిఫరెంట్గా డివైడ్ అయి ఉన్నాయి. ఇవన్నీ ఏంటనేది వీళ్ళందరూ కూడా మన తెలుగు స్టూడెంట్స్ అనమాట. సో మనకి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్, అనంతపురం అన్ని చోట్ల ఉంచున్నారు. ఇట్ ఈస్ హార్ట్ ఆఫ్ స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఓకే, మన స్కేలర్ వాళ్ళు స్టార్ట్అప్ ని ఫండ్ చేస్తారు, పుష్ చేస్తారు, అండ్ దే గివ్ us the space to work in this lab. సో ఎటువంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయమ్మా? డాన్స్ ఈవెంట్స్ కానీ ఇంకా ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫన్ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ. అంటే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా మీకు ఏమన్నా? ఉన్నాయి. బయట ఉంటాయి స్పోర్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా అది కూడా చాలా హ్యాపీ అన్నమాట. నేను ప్రస్తుతానికి అయితే ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాను సార్. అంటే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ కి చూసాము, సో వాళ్ళు వర్క్ నచ్చి ఇంటర్న్షిప్ గా తీసుకున్నారు. సో అది కెనడా ఒక ఆర్గనైజేషన్. అది మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడుకైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కలిపి ఒక 200 to 300 మెంబర్స్ ఉన్నారు. అంతమంది ఉన్నారా? 200 ఉన్నారు సార్, ఈజీగా ఉన్నారు. ఇది నార్త్ ఇండియన్ ఫుడ్ ఇదంతా? ఇది సౌత్ ఇండియనా? చూద్దాం, మన వాళ్ళకి కూడా ఎలా ఉందో చూద్దాము. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనం ఇప్పుడు ఇండియన్ సిలికాన్ వ్యాలీ అనే బెంగళూరులో ఉన్నాం. ఆ బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నటువంటి స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి రావడం అనేది జరిగింది. ఎందుకంటే రీసెంట్గా పేరెంట్స్ నాకు చాలా మంది కూడా స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి సార్ అని చెప్తున్నారు. ఎందుకంటే చూడటానికి చాలా అట్రాక్షన్గా ఉంది. ఇక్కడ వస్తున్నటువంటి ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కనుక తీసుకున్నట్లయితే 50% ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ వచ్చాయి. దాంతోపాటు 96% ఆఫ్ ది స్టూడెంట్స్కి కూడా ఇక్కడ ఇంటర్న్షిప్స్ అనేది రావడం అనేది జరిగింది. ఇంటర్న్షిప్స్ ఒక రేంజ్ అనేది కూడా 40 lakhs వరకు వెళ్ళింది అనమాట. అండ్ ఇక్కడ అందిస్తున్న డిగ్రీ అయితే ఉందో, బిట్స్ పిల్లా అనే డిగ్రీ కావచ్చు, IIT మద్రాస్ డిగ్రీ కావచ్చు, వీటి పట్ల కూడా చాలా మంది పేరెంట్స్కి స్టూడెంట్స్ అవగాహన లేదు. వారికి ఇక్కడ జాయిన్ కావాలని చాలా డౌట్స్ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేద్దాం ఉద్దేశంతో ఈరోజు స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ రావడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్తో మాట్లాడతాను, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో కూడా మాట్లాడి మీకు స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి పూర్తి డౌట్లు మొత్తం క్లియర్ చేస్తాను. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఇండియాలో ఉన్నది ఒకటే ఒక క్యాంపస్, న్యూవేజ్ ఏదైతే కాలేజ్ ఉన్నాయో, సో వాటిలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి మీకు పూర్తి వివరాలు అందిద్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియో కూడా మీరు పూర్తిగా చూస్తాను కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్. సో స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విజిట్లో భాగంగా సాయి తేజ, సో మన విజయవాడ నుంచి ఉన్నారన్నమాట. వెళ్తా ఉంటే తెలుగులో మాట్లాడుతుంటే ఇక్కడ వచ్చి కూర్చోబెట్టాను. సాయి తేజ, హాయ్ సార్. హాయ్. సో ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నాను? ఇక్కడ నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెకండ్ ఇయర్ చదువుతున్నావు. సో ఇక్కడ నువ్వు తీసుకున్న కోర్స్ ఏంటి? నేను 4 years బిట్స్ పిల్ అనే డిగ్రీ BSc హానర్స్ తీసుకున్నాను సార్. అంటే ఇక్కడ స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవడానికి అంటే ఈ కాలేజీలో నీకు ఏ పాయింట్ అట్రాక్ట్ అనిపించింది అన్నమాట? ఫస్ట్ అయితే లెక్చరర్ సార్. అంటే 10 years 20 years అవుట్డేటెడ్ సిలబస్ కాకుండా ఇప్పుడు కరెంట్ ఇండస్ట్రీకి ఏం కావాలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చి చెప్తా ఉంటారు. సో వాళ్ళు మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏం కావాలి, కరెంట్ స్కిల్స్ నేర్పిస్తా ఉంటారు, కావాల్సిన స్కిల్స్. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది కదా, మీ ఫ్రెండ్స్ చాలా మంది కూడా వేరే కాలేజీలో చదువుతూ ఉండొచ్చు. సో వాళ్ళ కరికులంకి నీ కరికులంకి డిఫరెన్స్ ఏందనేది నీకు ఎప్పుడన్నా చూసారా, డిస్కస్ చేశారా ఫ్రెండ్స్ తోని? అంటే వాళ్ళందరికీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్. అంటే సో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఏంటంటే
మన థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటా ఉంటది. సో ఇక్కడ ఏంటంటే మేము ఎక్కువ ప్రాక్టీస్ కోడింగ్ క్వశ్చన్స్ కానీ ఏమన్నా వీళ్ళు స్కేలర్స్ వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు క్వశ్చన్స్. సో 4th ఇయర్కి వచ్చేసరికి ఈజీ అయిపోతుంది. కంపెనీస్కి ఏం కావాలి అనేది ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు. అంటే వీళ్ళ కరిక్యులం మొత్తం ఎట్లా? ఇప్పుడు మనకి సైబర్ సెక్యూరిటీ ఉంది, డేటా సైన్స్ ఉంది, ఏఐ ఉంది. దేని మీద ఎక్కువ బేస్ చేసుకొని వీళ్ళు డిజైన్ చేశారు కరిక్యులం? వీళ్ళు అన్ని ఇప్పుడు 4 చాలా కోర్సులు ఉంటే మీకు నచ్చిన ఎక్స్ప్లోర్ చేయమంటారు సార్. ఏ చెప్పడానికైనా రెడీగా ఉంటారు. సో మేము 4th ఇయర్లో థర్డ్ ఇయర్లో చూస్ చేసుకోవాలి. మాకైతే థర్డ్ ఇయర్లో ఉంది. సో థర్డ్ ఇయర్లో చూస్ చేసుకోవాలి మీకు ఏ స్పెషలైజేషన్ కావాలా అని. ఇంటర్న్షిప్స్ అనేది కూడా మీ సీనియర్స్ 98% కొట్టారని చెప్పారు కదా. నువ్వు ఏమైనా ఇంటర్న్షిప్ చేస్తున్నావా 2nd ఇయర్లో? నేను ప్రస్తుతానికి అయితే ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాను సార్. అంటే గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ కి చూసాము. సో వాళ్ళు వర్క్ నచ్చి ఇంటర్న్షిప్ గా తీసుకున్నారు. సో అది కెనడా ఒక ఆర్గనైజేషన్ అది చేస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి డౌట్ ఉంది. అంటే నాతో చాలా మంది కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అంటే బీటెక్ డిగ్రీ అని అడుగుతున్నారు అన్నమాట. కానీ మీరు చాలా ధైర్యంగా వచ్చేసి ఇక్కడ బిట్స్ ప్లాన్ ఇది అది ఆన్లైన్ చేసుకుంటూనే ఇక్కడ మీరు స్కిల్స్ నేర్చుకుంటారు కదా. అంటే రేపు మరి మీకు జాబ్స్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటుందా, లేకపోతే మీ సీనియర్స్కి ఎంతమంది జాబ్ వచ్చింది ఇక్కడ? సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కాలేజీల్లో ఆపర్చునిటీస్ ఇస్తున్నారు సార్. ఒకవేళ ఇప్పుడు మీకు డిగ్రీ కావాలంటే ఎక్కువ బయట ఫస్ట్ ఒక లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ క్రాస్ చేయడానికి ఫస్ట్ డిగ్రీ చూస్తారు సార్ ఎక్కువ మంది. సో ఇప్పుడు ఈ లేయర్ అనేది వీళ్ళు ఇక్కడే ఆపర్చునిటీస్ ఇస్తున్నారు కాబట్టి సో డిగ్రీ కన్నా స్కిల్స్ మ్యాటర్ అనిపిస్తుంది సార్. అంటే నువ్వు కాలేజీని ఎంచుకోవడానికి కూడా అదే నేను అట్రాక్ట్ చేస్తాను. అవును సార్, కరికులం బాగుంది. కరికులం బాగుంది. మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పటికైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కలిపి ఒక 200 to 300 మెంబర్స్ ఉన్నారు. అంతమంది ఉన్నారా? 200 ఉన్నారు సార్, ఈజీగా ఉన్నారు. ఓకే ఓకే. అంటే మీ సీనియర్స్ కూడా ఉన్నారు? సీనియర్స్ కూడా ఉన్నారు సార్. సీనియర్స్ ఒక 40 మెంబర్స్ ఉంటారు. జూనియర్స్ ప్లస్ మేము కలిపి ఒక ఈజీగా ఉంటుంది సార్ 150 ప్లస్ ఉన్నారు. సో ఎంత మనకి ఎక్కువ హైదరాబాద్ నుంచి ఉన్నారా, విజయవాడ నుంచి ఉన్నారా, ఎట్లా? ఎక్కువ రాయలసీమ సైడ్ నుంచి, వైజాగ్ నుంచి ఉన్నారు సైడ్ నుంచి. ఓకేనా? సో నీ క్లాస్ టైం అవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో మనం ఉన్న బ్లాక్ వచ్చేసి ఇది అకాడమిక్ బ్లాక్ అనమాట. ఇక్కడ క్లాస్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి. మొత్తం కూడా 3 పెద్ద క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో ఈ 3 పెద్ద క్లాస్ రూమ్స్లలో దాదాపు 200+ మెంబర్స్ కూర్చుంటారు. నేను క్లాస్ రూమ్స్లో కూడా వెళ్ళి చూశాను అనమాట. స్టూడెంట్స్తో కూడా డిస్కస్ చేశాను. క్లాస్ రూమ్స్ పెద్దగా ఉన్నాయి కదా, మరి ఇంతమంది స్టూడెంట్స్ మీరు కూర్చున్నప్పుడు మీకు ఎలా మరి డిస్టర్బెన్స్ కాదా అని అడిగినప్పుడు చాలా క్లియర్గా చెప్తారు సార్ ఫ్యాకల్టీ. మాకు అంతా కూడా టీవీలు కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. టీవీలతో పాటు మా ల్యాప్టాప్లో కూడా వాళ్ళు ఏవైతే చెప్తున్నారో అవన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఎంతమంది కూర్చున్నా కానీ మాకు పెద్ద ఇబ్బంది ఉండదు. ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అనమాట. స్టూడెంట్స్ కూడా కరెక్ట్గా వచ్చి క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే కూర్చొని సో మాకు అన్ని విధాలు అర్థమయ్యేటట్టుగా ఉంటుంది తప్ప ఇంతమంది స్ట్రెంత్ ఉన్నంత మాత్రాన మాకు ఇబ్బంది ఏం లేదని చెప్పారు. అట్లా ఒక బ్యాచ్ వైజ్గా క్లాస్ సరే నడుస్తూ ఉన్నాయి అనమాట. మీరు చూసుకోవచ్చు క్లాస్ రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో. ఇలాంటి ఒక 3 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో ఏబీసీ అనే క్లాస్ రూమ్స్ మీరు చూసుకోవచ్చు. ఇది ఒక క్లాస్ రూమ్ అనమాట. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ కూర్చొని సో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా మనకి ఒక 3 క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రతి క్లాస్ రూమ్లో కూడా అబోవ్ 100 మెంబర్స్ కూర్చుంటారు. అండ్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు వీళ్ళందరికీ కూడా. అండ్ ప్రతిదీ కూడా వీళ్ళ ల్యాప్టాప్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది. అండ్ పక్కన వీళ్ళకి టీవీలు కూడా అరేంజ్ చేశారనమాట. అంటే ఇది ఒక జెన్జీ క్లాస్ రూమ్ అనుకోవచ్చు. సో ఇది వీళ్ళ క్లాస్ రూమ్స్ గురించి. అండ్ ఇంకా అదర్ ఫెసిలిటీస్ ఏమైనా మనం చూద్దాం. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇప్పుడు వచ్చేసి మనం స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ల్యాబ్స్లో ఉన్నాం. ఈ ల్యాబ్స్ వచ్చేసి కూడా మనకి ల్యాబ్ 1, ల్యాబ్ 2, ల్యాబ్ 3 అదేవిధంగా డిఫరెంట్గా డివైడ్ అయి ఉన్నాయి. ఇవన్నీ ఏంటనేది వీళ్ళందరూ కూడా మన తెలుగు స్టూడెంట్స్ అనమాట. సో మనకు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్, అనంతపురం అన్ని చోట్ల ఉంచున్నారు. వీళ్ళు అడిగి తెలుసుకుందాం. సో దీనికోసం నేను కౌశిక్ హెల్ప్ తీసుకుంటున్నాను. కౌశిక్, నాకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్ ఏమేమి చేస్తుంటారు, ఏ ల్యాబ్ ఏంటనేది కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఎందుకంటే ఎక్కడ చూసినా రోబోస్ లేకపోతే డ్రోన్స్ ఇవన్నీ కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఎవరు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు? So welcome everyone for the AI lab. ठीक है, Scalar Innovation Lab. It is heart of Scalar School of Technology. So ఇక్కడ మనకి different types of labs ఉన్నాయి. Okay, where every part కి డివైడ్ అయి ఉన్నది. We have lab 1 robotics lab. ఇక్కడ అయితే robotic related
మషీన్స్ కానీ ఏవైనా కానీ స్టూడెంట్స్ అండ్ ప్లస్ బయటకున్న ప్రొఫెషనల్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు స్టూడెంట్స్ని హెల్ప్ చేయడానికి వస్తారు అండ్ దే విల్ బీ కాంట్రిబ్యూటింగ్ హియర్. ఓకే, సో స్టూడెంట్స్ కానీ ఇక్కడ హ్యూమనాయిడ్ రోబోట్స్ క్రియేట్ చేస్తారు, 3D రిలేటెడ్ డిజైన్స్ ఏవైనా ఉన్నా కానీ రోబోటిక్స్ ల్యాబ్ లో అనమాట వర్క్ చేస్తారు. కమింగ్ టు ద ల్యాబ్ టు దిస్ ఇస్ డ్రోన్ ల్యాబ్. ఓకే, సో ఇక్కడ డ్రోన్ రిలేటెడ్ ప్రతి ఒక్క థింగ్ ఈస్ బీయింగ్ డన్ ఎట్ డ్రోన్ ల్యాబ్. ఓకే, ల్యాబ్ 2 లో మీరు చూడొచ్చు ఇక్కడ వేరియటీ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ కానీ లైక్ సైజ్ లో కానీ వేరీ కానీ ఎవ్రీ డ్రోన్ హ్యాస్ ఈచ్ ఇంపార్టెన్స్. లైక్ మీరు ఈ డ్రోన్ చూడొచ్చు. ఓకే, దిస్ డ్రోన్ పర్టికులర్ గా దీనికి ఒక పర్టికులర్ మషీన్ అండ్ రౌటర్ ఉంటుంది అనమాట. సో టు దట్ సిగ్నల్ అండ్ హైట్ లెవెల్ డిఫరెన్స్. సీనియర్స్ వర్క్ చేస్తారు దీని మీద ఇప్పుడు? మా సీనియర్స్ కానీ మా బ్యాచ్ వాళ్ళు కానీ ఎవ్రీ వన్ ఇక్కడ వర్క్ చేస్తారు. నాట్ ఓన్లీ దిస్ డ్రోన్, ఇంకా వేరే 2 to 3 మషీన్స్ ఉన్నాయి పర్టికులర్ గా. కొంతమంది స్టూడెంట్స్ డైరెక్ట్ దే బిల్డ్ దేర్ ఓన్ డ్రోన్ హియర్. ఓకే ఓకే, అలా. సో ఇతను సీనియరా? మన బ్యాచ్ అతను. బ్యాచేనా? సో వాట్ ఈస్ ద ల్యాబ్ నేమ్ హియర్? What are actually it's robotics lab and like the drone working also done. Previously I was working on that project. We were just rebuilding that drone. Okay, you are building that drone. I was just newbie here. Okay. So I was interested in towards drone. So Joe asked me like what I like to be work on. So I was working on that. So we were just replacing their parts and like opened it all and like figure out all the calibrations and all, and it was like learning the basics of the robot. Yeah. So I worked with the drone, and like now we are thinking like not all, but everyone is different on separate projects, and Okay. I am thinking to build a drone with the Raspberry Pi. Like it's a software, it's a device hardware microcontroller where we can we can code it customly. So we can like attach the motors and like ESCs and different things. So I am just want to replace flight controller with Raspberry Pi. So that's So what you I just want to remodify the yeah, this drone. exactly. So we can do whatever we want. What are the application of that particular modification? Exactly, we can do multiple things with that. We can create a drone of different types. Like a Raspberry Pi allow you to write your own custom code, but a normal flight controller doesn't allow you to do so. So the thing is, if we use flight controller, we will need to use something else where we have to put the custom code in that and like use it for other applications. But if he uses the Raspberry Pi, we can customly command motors for everything. Like if we want to like go left, we can tell drone like while you're going left, you can do this. But in normal flight controller, we can't do that. So that's what I am thinking. And like, Which year you are? First year, second? yeah, I am from the first year. First year. So first year onwards you are working all these things. Yeah, I'm working on all So this. where are you from? I am from like relatively. I am from Vrindavan. Vrindavan. So you are a guy of Bangalore. No. I am from Vrindavan. Oh, Mathura, Uttar UP. Pradesh. Mathura. Oh, Yeah. okay. Recently I went there, Mathura. Oh, it's a really nice place, but a little bit crowded. Yes. Okay, thank you. Keep it up. So, కౌశిక్ ఇంకా ఇంకేమన్నా చెప్పు. డ్రోన్స్ అయిపోయింది, ఇంకా ఏమున్నాయి? సో ఇక్కడ నాట్ ఓన్లీ డ్రోన్ ల్యాబ్, రోబోటిక్స్ ల్యాబ్, వీ హ్యావ్ AML ల్యాబ్. AML ల్యాబ్, యా, వేర్ స్టూడెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద AI మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. They will be studying on AI and machine learning as well. Okay, So coming to innovation lab, ikkada not only students are present, బయట నుండి ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అంటే పర్టికులర్ గా ఆ సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తారు. దే విల్ హెల్ప్ అస్. లైక్ ఎవ్రీ వన్ ఇస్ ప్రెసెంట్ హియర్. సో మనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కానీ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ కానీ ఇక్కడ ఎప్పుడు ఫేస్ అవ్వదు. లైక్ యూ విల్ బి హ్యావింగ్ సమ్ వన్ ఆఫ్ ద అదర్ ప్రెసెంట్ హియర్. ఓకే, అంటే ఇక్కడ మీకు ఉన్నటువంటి ఏమన్నా కొత్తగా ఆలోచనలు కానీ స్టార్టప్స్ పెట్టాలి గైడ్ చేస్తారు అట్లా? స్కిల్లర్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏదైతే ఉన్నదో మన స్టూడెంట్స్ ని హెల్ప్ చేస్తుంది టు బిల్డ్ దేర్ స్టార్ట్అప్స్. ఒకవేళ ఇఫ్ ఎనీ స్టూడెంట్ హ్యాస్ దేర్ ఓన్ స్టార్ట్అప్ ఐడియా, దే విల్ కమ్ హియర్. ఇక్కడ ఎవరైతే లీడ్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్టార్ట్అప్ ఏదైతే ఉన్నదో వాళ్ళని పిచ్ చేసి మన స్కిల్లర్ వాళ్ళు స్టార్ట్అప్ ని ఫండ్ చేస్తారు, పుష్ చేస్తారు, అండ్ దే గివ్ us the space to work in this lab. ఇక మీ అంటే ఇప్పుడు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఇక్కడ? Every year. ఫస్ట్ ఇయర్ నుంచే మనకు రావచ్చు. Like you just have to show the work. మీరు ఏం చేశారు, like if they see the potential in you, if they see the hard work in you, they will easily allow you in the lab.
అంటే నాకు అర్థమైంది ఏంటంటే డ్రోన్స్ రోబోటిక్స్ మీద మొత్తం కోడింగ్ దానికి సంబంధించిన మోడిఫికేషన్స్ డ్రోన్స్ అండ్ రోబోటిక్స్ కానీ ఏదైనా ఎనీథింగ్ టెక్ రిలేటెడ్ ఏది ఉన్నా కానీ ఇక్కడ చేస్తూనే ఉంటారు. సో ఇది స్టూడెంట్ ఏంటంటే ఈ రోజున మనకి జరుగుతున్నటువంటి అయితే కొత్త టెక్నాలజీస్ ఏంటంటే మనకి AI వచ్చిన తర్వాత టెక్నాలజీస్ అనేవి ఒకప్పుడు టైం చాలా పట్టేది, బట్ ఇప్పుడు వచ్చేసి మనకి మంత్కి కూడా డే కూడా టెక్నాలజీ అనేసి మారిపోతుంది. కాబట్టి కొంత స్టూడెంట్స్కి ఏదో ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి కాబట్టి దానికి తగ్గట్టుగా సో ఇక్కడ ఇన్నోవేషన్ ల్యాబ్లో చాలామంది స్టూడెంట్స్ చూసుకోవచ్చు సీరియస్గా వాళ్ళ కోడింగ్ అది ఇది రాస్తారు అనమాట. వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. లంచ్ టైం కాబట్టి ఇంకా తక్కువ మంది కనబడుతున్నారు. బట్ మీరు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో చూసినట్లయితే చాలామంది ఇక్కడైతే వర్కౌట్ చేస్తారు అనమాట. నేను ఒక తమిళగా అయితే కూడా మాట్లాడాను, వాళ్ళు కూడా ఏదో డ్రోన్దే మళ్ళీ డిజైన్ చేస్తారు అనమాట. సో ఇది ఇన్నోవేషన్ ల్యాబ్ గురించి. ఇంకా వేరే అదర్ ఫెసిలిటీస్ ఏమున్నాయో సో మన స్టూడెంట్స్ని తీసుకుని వెళ్ళి చూద్దాం అనమాట. స్టూడెంట్ ఇది వచ్చేసి మనకి కెఫేరియా అనుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి టోటల్గా నార్త్ ఇండియన్ ఫుడ్ మన స్టూడెంట్స్ చెప్పారు. సో ఇది వచ్చేసి మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఈవెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి మనకి. సో ఎటువంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయమ్మా? డాన్స్ ఈవెంట్స్ కానీ ఇంకా ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫన్ యాక్టివిటీస్ ఎవ్రీథింగ్ ఏదైనా కానీ బర్త్డే సెలబ్రేషన్స్ అవి కూడా చేసుకుంటారు ఇక్కడ. చేసుకోవచ్చు మేనేజ్మెంట్ వాళ్ళు అలౌ చేస్తే. ఇది నార్త్ ఇండియన్ ఫుడ్ ఇదంతా. ఇది సౌత్ ఇండియనా? చూద్దాం మన వాళ్ళకు కూడా ఎలా ఉందో చూద్దాము. సో దిస్ ఈస్ క్యాంటీన్ అని చెప్పుకోవచ్చు. సో -1 అనమాట ఈ గ్రౌండ్లో ఉంది. సో చాలా పెద్ద క్యాంటీన్. లంచ్ టైం అయితే అయిపోయింది. సో ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసి స్టూడెంట్స్ అంతా పైకి వెళ్ళారు. అండ్ క్యాంటీన్ ఈస్ గుడ్. సో ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది మీకు అంటే ఇప్పుడు మన సౌత్ ఇండియా కదా, సౌత్ ఇండియాలో సౌత్ ఇండియా ఫుడ్ అంటే నార్మల్గా ఏది పెడతా ఉంటారు మీకు? ఎట్లా మనకు లంచ్లో పప్పు ఇంకా ఎవ్రీథింగ్ లైక్ వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయా? ఫుడ్ ఓకేనా ఓవరాల్గా? అంటే నార్మల్గా నేను మీకే కాదు ఏ కాలేజీ పోయినా కానీ ఫుడ్ అనేది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు. సో ఇక అడ్జస్ట్ కావాల్సిందే అది ఎక్కడికి పోయినా. ఎందుకంటే నేను నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్ని కాలేజ్ తిరిగి అన్నమాట. ఎక్కడికి పోయినా కానీ పిల్లలు బాగుందంటారు లేక నేను తిరిగి చూసినప్పుడు నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. బట్ అమ్మ చేతి వంట అనేది దొరకదు. ఈవెన్ మీరు ఐఐటీలు పోయినా ఎన్ఐటీలు పోయినా హైజీనిక్ ఉంటుందా? అడ్జస్ట్ గా. సో ఓకే, ఇంకా ఇది మీ లక్కీ పర్సన్స్ అనుకోవాలి. సో ఇది స్టూడెంట్ వీళ్ళకి వచ్చేసి మన క్యాంటీన్ అనమాట. సో మనం క్లాస్ రూమ్ చూసాము, ల్యాబ్స్ చూసాము, ఇది క్యాంటీన్. అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయా మీకు ఏమన్నా? బయట ఉంటాయి స్పోర్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ కదండి. అవును ఎక్విప్మెంట్స్ తీసుకోవచ్చు, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ అట్లా కూడా ఆడుకోవచ్చు. చిన్న గల్ఫ్ లో ఆడుకోవచ్చు. సో ఓకే, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా అది కూడా చాలా హ్యాపీ అనమాట. మన తెలుగు పిల్లలు ఉన్నారన్నమాట. తెలుగు దినేష్ వచ్చేసి మనకి శ్రీకాకుళం నుంచి. సో మీ పేరు నాన్న? వివేకానంద్. సో వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి ఉన్నారన్నమాట. సో వీళ్ళు స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటనేది మనం మాట్లాడదాం. సో మీకు స్కేలార్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నారు, దీనికంటే ముందు మీకున్న ఆపర్చునిటీస్ ఏంటి? లైక్ నాకు కొన్ని ఎంసెట్లో టాప్ కాలేజెస్ వచ్చాయి. లైక్ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఇంకా IIITs లో సీట్స్ వచ్చాయి. లైక్ 94.4% వచ్చింది. JEE 94 వచ్చింది. ఓకే. ఇంకా IIITs లో కొన్ని సీట్స్ వచ్చాయి EC and CSE. బట్ జనరలీగా న్యూజెన్ కాలేజెస్ ఇంకా టెక్ ఎంతూసియాస్ట్ కాబట్టి నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చి జాయిన్ చేయాలి. మీరు ఇక్కడ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అని కదా మీకున్న కోర్సు. సో సిలబస్ అనేది ఇప్పుడు మీకు అంటే దాదాపు 94-95% కొట్టారంటే మీ ఫ్రెండ్స్ కొంతమంది IIITs లో కావచ్చు NITs లో చదువుతుండొచ్చు కదా? ఎస్ సార్. సో వాళ్ళతో డిస్కస్ చేశారా వాళ్ళ సిలబస్ ఎలా ఉంది, CSE మీ సిలబస్ ఎలా ఉంది, డిఫరెన్స్ ఏంటి? ఎస్ సార్, వాళ్ళకి కూడా లైక్ వాళ్ళు CSE ఉన్న వాళ్ళకి వేరే సబ్జెక్ట్స్ కూడా చదివిస్తారు అదర్ దెన్ CSE. ఇంకా వాళ్ళకి CSE ఇక్కడ ఎలాగా మనకి ప్రాక్టికల్ వే నేర్పించుతారు. లైక్ ప్రతిదీ మనకి నాట్ జస్ట్ థ్యూరీ బట్ అది కోడ్ చేసి ఎలా వర్క్ చేస్తే చూపిస్తారు. అది అదర్ IIITs లో లేదు ఆ ఫీచర్. నేను మా కజిన్ ఉన్నాడు, మా కజిన్ తో నేను డైలీ మాట్లాడతా. ఆడు లేటర్ రియలైజ్ అయ్యాడికి మనకు కూడా సమ్ న్యూ కాలేజ్ ట్రై చేయవలసింది. బికాస్ ద లెర్నింగ్ ఇస్
too slow as compared to the new gen colleges. ఓకే, అంటే ఇక్కడతో పోల్చి కూడా అక్కడ లెర్నింగ్ స్లో ఉంది, Yeah. స్టూడెంట్ ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. Yeah. ఇక్కడ మీకు గైడ్ చేస్తారా ప్రాపర్గా ఎట్లా? అవును సార్, గైడ్ చేస్తారు. ఇంకా మాకు ఎక్కువ కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కి అదర్ దెన్ క్లాసెస్ మనకి కొంచెం టైం ఇస్తారు. సో ఆ టైం మనం యూటిలైజ్ చేసుకుని కొత్త ప్రాజెక్ట్స్ కొత్తగా నేర్చుకోవచ్చు. కానీ అక్కడ అలాగ ఉండదు. అక్కడ ఒక షెడ్యూల్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ టు ఈవినింగ్. సో అది కూడా ఒక ప్రాబ్లం. ఇప్పుడు మీకు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిందా లేకపోతే ఎట్లా? అంటే మాకు ప్రతి ఇయర్ కి 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక సెమిస్టర్ 2 టర్మ్స్ ఉంటాయి. ఇంకా అలాగే మాకు కంప్లీట్ గా 4 times 4 డిఫరెంట్ టాపిక్స్ మీద 4 టర్మ్స్ చేపిస్తారు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒకవైపు స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి, ఇంకోవైపు మీరు తీసుకున్నటువంటి డిగ్రీ అయితే ఉందో, ఒకటి బిట్స్పిలా అని ఒకటి ఉంది మీకు, ఇంకోటి వచ్చేసి ఐఐటి మద్రాస్. మీరు ఏది చూస్ చేసుకున్నారు? బిట్స్పిలా అని చూస్ చేసుకున్నారు. ఆ బిట్స్పిలా అనే సిలబస్ మీ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సిలబస్ కి ఎంత దగ్గర ఉందా? ఎస్ సార్, జస్ట్ బ్యారియర్ ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్, లైక్ అక్కడ C+, ఇక్కడ మాకు జావా. సో మేము 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాం. దాని తప్పితే డిఫరెన్స్ ఏంటి లేదు. ఓకే, అక్కడ ఉన్నాయి, అక్కడ లేని 2 చూసి వీళ్ళు డిజైన్ చేశారు. యా, లైక్ అది కూడా నేర్చుకోవచ్చు, ఇది కూడా నేర్చుకోవచ్చు. రెండు మనకి ప్రాఫిటబుల్ గా. ఆ డిగ్రీ చేయడానికి వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా మీకు అక్కడ అది క్లియర్ చేయడానికి? అవును సార్, లైక్ వీళ్ళు సపోర్ట్ ఇస్తారు. లైక్ మనం కావాలంటే జనరల్ గా ఆన్లైన్ ఎగ్జామ్ అవుతుంది, ఆర్ ఎల్స్ మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి ఆఫ్లైన్ చేసుకోవచ్చు. క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఎవరికైనా బ్యాక్లాగ్స్ పడితే వాళ్ళు కూడా ఎక్స్ట్రా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే ఓకే. సో వివేకానంద్, సో మీకు ఏం ఆపర్చునిటీస్ ఉంటే వదిలిపెట్టేసి ఇక్కడ జాయిన్ అయ్యారు? నాకు టాప్ ఎంసెట్ కాలేజెస్ వచ్చినాయి, బిట్స్ కూడా వచ్చినాయి. బట్ ఐ థాట్ ఆఫ్ కమింగ్ హియర్. అంటే నాకు ఇక్కడ కరికులం చూసి, అండ్ ఈవెన్ బిఫోర్ నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండే లైక్ సిఎస్ లో అండ్ రోన్ దాంట్లో. సో ఐ థాట్ నాకు చాలా హెల్ప్ అవుద్ది అనేసి. అండ్ నేను ఎలా అనుకున్నానో అప్ టు ది మార్క్ నాకు అంత సెట్ గా ఉంది. సెట్ అయింది నీకు? సో అంటే మీకు ఇంకా ప్రాజెక్ట్స్ కానీ ల్యాబ్స్ కానీ ఎలా ఉంటాయి ఇక్కడ? ప్రతి క్లాస్ తర్వాత ల్యాబ్ ఉంటుంది అనమాట. సో ఆ ల్యాబ్ లో ఏంటంటే నీకు క్లాస్ లో ఏం చెప్పినారో ఆ ల్యాబ్ లో నువ్వు కంపల్సరీ ఫినిష్ చేయాలి. లైక్ ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, ఆర్ మేబీ నీకు క్లాస్ నేర్పించిన అసైన్మెంట్ ఇస్తారు, అది నువ్వు కంపల్సరీ కంప్లీట్ చేయాలి. అండ్ నీకు అది రాకుండా నీకు హెల్ప్ కోసం అనేసి కొందరు ఉంటారు, సో దట్ నువ్వు ఆ అసైన్మెంట్స్ మంచిగా కంప్లీట్ చేయడానికి అనేసి. సో ప్రతి క్లాస్ తర్వాత ల్యాబ్ ఉంటది, సో దట్ నువ్వు ఏం చదువుకున్నావో క్లాస్ లో అది నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి. మరి మీకు ఏమన్నా అంటే ఇక్కడ ఈ కోడింగ్ నేర్చుకునే పద్ధతిలో కావచ్చు, లేకపోతే ఈ క్రమంలో కావచ్చు, సబ్జెక్ట్స్ కూడా చదువుకోవాలి కదా, కొంత టైట్ షెడ్యూల్ ఉంది కదా, రెండింటిని మేనేజ్ చేయగలుగుతున్నారా? యా, చాలా లైక్ బిల్స్ కొంచెం ఫ్రీ టైం కూడా మాకు ఇచ్చినారు, సో దట్ నువ్వు అకాడమిక్స్ కాకుండా వేరే దాంట్లో కూడా ట్రై చేస్తూ ఉండాలనేసి. అంటే లైక్ మాకు ఎలా ఉందంటే నువ్వు అకాడమిక్స్ క్లియర్ చేసుకుని కూడా నీకు కొద్దిగా టైం మిగులుతుంది, సో దట్ నువ్వు చుట్టుపక్కల వాళ్ళు పియర్స్ చాలా మంచిగా ఉన్నారు కాబట్టి ఎవడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, వాడిని చూసి అయినా మనం ఏదో ఒకటి చేయాలరా అనే అది ఉంటది అనమాట. సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, ఎవరు ఖాళీగా కూర్చోరు. అది ఇప్పుడు మీ సీనియర్స్ ఇక్కడ మీకు సజెషన్స్ ఇస్తుంటారా? సీనియర్స్ వచ్చేసి నాకు చాలా మంచిది అనుకుంటా, బికాస్ నాకు చాలా మంచి సీనియర్స్ దొరుకుతున్నారు, గైడ్ చేస్తూ ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ నాకు తెలిసి నా ఫ్రెండ్స్ వాళ్ళ సీనియర్స్ తో లైక్ ఎవరైతే బిట్స్ లో వెళ్ళినారో ఎన్ఐటీస్ లో వెళ్ళినారో వాళ్ళకి అంత సపోర్ట్ లేకపోవచ్చు, కానీ మాకున్న సీనియర్స్ ఏదైతే ఉన్నారో మాకు బడ్డీస్ గా కొందరు అసైన్ చేసినారు, సో దట్ నువ్వు అకాడమిక్స్ అన్ని చూసుకోవడానికి నువ్వు ఒక సీనియర్ దగ్గర వెళ్ళి అడగచ్చు, ఆయన మొత్తం గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇంకా మరి మీరు ఇక్కడ మీరు తీసుకున్నది వచ్చేసి హానర్స్ ఐఐటి మద్రాస్ చేస్తున్నావా? ఎలా ఉందమ్మా, కొంచెం టఫ్ ఉందా అది? ఐఐటి మద్రాస్ ఏంటంటే లైక్ ఫౌండేషన్ కోర్స్ అయిపోయింది నాకు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దాంట్లో కంప్యూటేషనల్ థింకింగ్ కానీ మ్యాథ్స్ కానీ ఏదైతే ఉంటుందో చాలా మందికి లైక్ డిఫికల్ట్ ఉంటది, ఎవడైతే చేస్తలేడు లైక్ అక్కడ ఎగ్జామ్ చూస్తున్నావు. కానీ నాకు కంప్యూటేషనల్ థింకింగ్ ఎలా అయిపోయిందంటే స్కేల్ కూర్చొని నేను అక్కడ ప్రిపేర్ అవ్వకుండా కూడా నాకు ఒక 90% ఈజీగా వచ్చేస్తుంది కంప్యూటేషనల్ థింకింగ్ లో. బేసిక్ గా కోడింగ్ నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్తా, బట్ ఇక్కడ నేర్పించిన దాంట్లో నేను అక్కడ వెళ్ళి ఎగ్జామ్ లో రాస్తే నాకు ఈజీగా 90 వచ్చేస్తుంది. ఆ లెవెల్లో నాకు నేర్పిస్తున్నాను అనమాట. అది చాలా బేసిక్ అయిపోయింది ఇంకా, సో దట్ నువ్వు ఆ ఎగ్జామ్ వెళ్ళి రాసినాక కూడా ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ. నీకు ముందే ప్రిపేర్ అయిపోయి ఉంటావు, నీకు జస్ట్ మ్యాథ్స్ ఒకసారి చూసుకోవాలి, ఇంగ్లీష్ అయితే ఎలాగైనా వచ్చు, మిగతా వేరే. ఇప్పుడు అంటే మీకు బిట్స్ పిలాని కావచ్చు, అటు ఐఐటి మద్రాస్ కావచ్చు, అంటే వీళ్ళు హెల్ప్ చేస్తున్నారా మీకు అది క్లియర్ చేయడానికి? కవర్ అవుతున్నాయి అన్నమాట. లైక్ ఇప్పుడు నాకు ఐఐటి మద్రాస్ అంటే సీనియర్స్ ఉంటారు, నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడానికి ఉంటారు అలా. ఓకే, క్లబ్స్ ఏమున్నాయమ్మా ఇక్కడ మీకు అకాడమిక్స్ వైజ్? ఏఐఎంఎల్ క్లబ్ ఉంది, సిపి క్లబ్ ఉంది, ఇంకా రోబోటిక్స్ క్లబ్ ఉంది,
ఒరాటర్స్ క్లబ్ అన్న ఒకటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ క్లబ్. మీరు ఏమైనా జాయిన్ అయ్యారా క్లబ్స్ లో ఉన్నారా మీరు? నేను ఒరాటర్స్ క్లబ్ లో ఉన్నా. ఓకే ఓకే, అంటే ఈ యాక్టివిటీస్ ఏం చేస్తా ఉంటారు? అంటే బేసిక్ గా పబ్లిక్ స్పీకింగ్ అనమాట. సో మెయిన్ స్కిల్ లైక్ నువ్వు పబ్లిక్ స్పీకింగ్ లో డిబేట్స్ ఎలాంటివి, టగ్ ఆఫ్ వర్డ్స్ అనేసి వర్డ్స్ తో డిబేట్ చేయడము అలాంటివి. ఓకే ఓకే. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మరి? ఇక్కడ మీ తర్వాత తను చెప్తాడు మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి. నేనైతే ఒక 2nd to 3rd ఇయర్ కల్లా మోస్ట్లీ మా సీనియర్స్ ఎలా అంటే కొందరు తెలిసిన వాళ్ళు స్టార్ట్అప్స్ తెలుసుకొని కాలిఫోర్నియా వెళ్ళిన ఒక అన్న ఉన్నాడు. కొందరు స్టార్ట్అప్స్ చేసుకొని ఇంక్యుబేషన్ సెంటర్ లో ఈ 4 years లోపల ఏదో ఒక స్టార్ట్అప్ పెట్టేసి వెల్ ఎస్టాబ్లిష్ అయ్యారు. ఓకే, నీ దగ్గర అలాంటి ఆలోచన ఉందా నీకు కూడా? నాకు అలా. మీదమ్మా? సేమ్ లైక్ బికాజ్ ఇప్పుడు సిఎస్సి డ్యూ టు ఏఐ చాలా కిందకి పడిపోయింది. జనరల్లీ జాబ్స్ కి ఎక్కువ రిస్క్ ఉంది. ఇంకొకరి కింద ఎందుకు పని చేయాలి, లైక్ మనమే ఆ పొజిషన్ లో వెళ్ళొచ్చుగా. సో అందుకని ఈ మధ్య స్టార్ట్అప్స్ క్రేజ్ చాలా ఉంది మన ఇండియాలో. సో దాట్స్ వై మనం కూడా ఒక స్టార్ట్అప్ ట్రై చేయొచ్చు. లైక్ ఒకసారి ఫెయిలియర్ అయిన ప్రాబ్లం లేదు, ఇక సపోర్ట్ బాగానే వస్తుంది. సో ఆ సపోర్ట్ ద్వారా మనం ఒక 2-3 years ఒకటి కూడా సక్సెస్ఫుల్ అయినా మన లైఫ్ ఒక మంచి వేగా ట్రీట్ అవుతుంది. మీరు కోడింగ్ కంటెస్ట్ కూడా వెళ్తా ఉంటారు కదా, మీ సీనియర్స్ కూడా కొంతమంది వెళ్ళి విన్ అయ్యి వచ్చారు కదా, గూగుల్ సమ్మర్ కోడ్ అలాంటివి, వాటిల్లో మీకు ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? దాంట్లో మాకు ఓఎస్సీ క్లబ్ అని ఉంటది, ఓపెన్ సోర్స్ క్లబ్ అనేసి. సో ఈ ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయి, జీసాక్ కానీ లేదా మనకు బిట్ కాయిన్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవి ప్రతికి గైడెన్స్ ఉంటది. ఐసిపిసి అనేది కోడింగ్ ఒలింపియాడ్స్ అనమాట, అది కాంపిటేటివ్ ప్రోగ్రామ్. అది ఎలా అంటే కంపేర్ టు అదర్ కాలేజెస్ మా కాలేజ్ చాలా ముందులో ఉంది. లైక్ న్యూటన్ తో కూడా కంపారిజన్ చేసుకుంటే మా స్టూడెంట్స్ అక్కడ వెళ్ళారు, దే వాన్ ఎవ్రీ అవార్డ్ దేర్ అన్నమాట. ఓకే, సో ఎవరైనా ఇప్పుడు మన తెలుగు పిల్లలు చాలా మందికి ఏంటంటే వీళ్ళకి బీటెక్ డిగ్రీ కావాలి, ఇక్కడ మీరు చేసేది బిఎస్ డిగ్రీ, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అర్థమైందా? జనరల్ గా మేజర్ ఏం డిఫరెన్స్ లేదు, జస్ట్ 2 degrees ఒకటే, 2 UGC ద్వారా అప్రూవ్ అయ్యి ఉంది. సో మనం 4 years కోర్స్ చేసిన తర్వాత మనం కావాలంటే ఎంఎస్ చేసుకోవచ్చు. ఎవ్రీ ఎగ్జామ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన లైక్ గేట్ ఎగ్జామ్ అవన్నీ మనం రాసుకోవచ్చు. ఓకే, ఇంకా లైక్ ఈ మధ్య డిగ్రీకి అంత లైక్ వాల్యూ లేదు, జస్ట్ సిఎస్ అగర్ ఉన్నదంటే దానికి జస్ట్ చూసిన స్కిల్స్, నాట్ డిగ్రీ. సో తను చెప్పింది ఓకేనా, కరెక్టేనా? తను చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సిఎస్ ఫీల్డ్ ఉన్నావు అనుకో, నువ్వు బిఎస్సీ చేస్తున్నావు, బీటెక్ చేస్తున్నావు, పెద్ద పట్టించుకోరు. నీ దగ్గర స్కిల్స్ ఉన్నారా, నీ దగ్గర చేసే కెపాసిటీ ఉందంటే నీకు ఆఫ్ కోర్స్ హైర్ చేసుకుంటారు. ఎయిదర్ యూ ఆర్ ఫ్రమ్ బిఎస్సీ ఆర్ బీటెక్, ఇట్ డజంట్ మ్యాటర్. అది కూడా ఇక్కడ వచ్చినాక లైక్ ఓకే చూస్తుంటే అన్నవాళ్ళు సీనియర్ అన్నవాళ్ళు చేస్తూ ఉంటే ఓకే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ బిఎస్సీ ఆర్ బీటెక్ అనేసి. అదే ఇన్ జనరల్ గా ఏంటంటే మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. సో ఇండియాలో జీసీసీ వస్తున్నాయి అనమాట, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వారు రీసెర్చ్ సెంటర్స్ ఇక్కడ పెడతారు. వాళ్ళకి వచ్చేసి స్కిల్ అనేదే కావాలి, డిగ్రీకి అంత మ్యాటర్. ఈ సర్వీస్ బేస్డ్ ఇంకా కూడా డిగ్రీ అంటనే అనమాట. ఈవెన్ దో బిఎస్ అయినా కానీ మంచి డిగ్రీయే. సో యువర్ డిగ్రీ యూజీసీ అప్రూవ్డ్ డిగ్రీ, సో యూ క్యాన్ డూ హైయర్ స్టడీస్ ఆల్సో. కాకపోతే మన వాళ్ళకి ఇంకా అవగాహన లేక కొంత ఇబ్బంది పడతారు. బట్ ఎనీవే చాలా ధైర్యంగా, మీది ఎన్నో బ్యాచ్? 3rd year బ్యాచ్ కదా మీది, ఇప్పుడు 3వ బ్యాచ్ కదా స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో ఆల్ ది బెస్ట్ నాన్న. సో క్లాసెస్ ఉన్నాయి ఇప్పుడు మీకు? అవును సార్, 3 o'clock నుంచి మా క్లాసెస్ ఉన్నాయా? సరే, నేను వచ్చానని చెప్పి మీరు వచ్చి కలిసినందుకు, మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ బాగా చదువుకోండి. అండ్ మీకు ఏమైనా స్కాలర్షిప్స్ వచ్చాయి ఇక్కడ? లైక్ జేఈ మెయిన్స్ పైన నాకు 30% ఇచ్చారు. 30% ఇచ్చారు. నీకు నాన్న? 25% ఇచ్చారు. ఓకే, ఎనీవే సో బెంగళూరుకి వచ్చి చదువుతున్నారు, ఇండియన్ సిలికాన్ వ్యాలీ ఇది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మంచి ప్లేస్మెంట్స్తో వెళ్ళాలి. అంటే చాలామంది నాకు అడుగుతున్నారు అనమాట, ఇది సార్ కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేయండి అంటే, ఈరోజు బెంగళూరు వచ్చాను, మీతో మాట్లాడితే మీ స్టూడెంట్స్కి పెంచుకొని ధైర్యం వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే టాప్ ఎంసెట్ కాలేజీలు, నువ్వు వచ్చేసి IIITలు, కొన్ని NITలు నీకు వచ్చినా కానీ సో దానికంటే ఈ సిలబస్ బాగుంది, ఇక్కడ జాయిన్ అవ్వనమాట. సో వాటన్నిటిని చేశారు కాబట్టి మీ సీనియర్స్ ఒక సజెషన్ తీసుకొని, వాళ్ళకు కూడా 96% సంథింగ్ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కొట్టారని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు అనమాట. కాబట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని మంచిగా నేర్చుకోండి. కొంత ఏఐ మీద కమాండింగ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. స్టూడెంట్స్, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు మొత్తం స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ విజిట్ అనేది కంప్లీట్ చేశాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, అదేవిధంగా స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది కూడా నేను తీసుకున్నాను. స్టూడెంట్సే నన్ను దగ్గరుండి క్యాంపస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ చూపించారనమాట.
అంటే ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ అడిగేది అంటే ఎవరు జాయిన్ కావాలి స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనుకున్నట్లయితే రేపు 2030లో రాబో టెక్నాలజీల మార్పులకు అనుగుణంగా ప్లేస్మెంట్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి 30 లక్షలు 40 లక్షలు డొనేషన్ కట్టి జాయిన్ కావడం కంటే స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీని ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే దాదాపు ఐఐటి స్టూడెంట్స్ ఎక్కడైతే సెలెక్ట్ అవుతారో అక్కడ నియర్లీ 30% ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేది వచ్చాయన్నమాట. అండ్ వాళ్ళు 2027లో వాళ్ళ బ్యాచ్ అనేది బయటికి రాబోతూ ఉంది. సో అంతకంటే ముందే అంత ప్లేస్మెంట్స్ రావడం అనేది కూడా అంత చిన్న విషయం కాదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో డిగ్రీ అనేది ఎంత ముఖ్యమో దానికన్నా కానీ స్కిల్స్ అనేది ఈ రోజున అంత ముఖ్యమైపోయింది ఈ ఐటీ ఇండస్ట్రీలో. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్సాట్ వాళ్ళ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఆ ఎగ్జామ్ని వాళ్ళు కండక్ట్ చేసి దాంట్లో ఎవరికైతే మంచిగా ప్రాబ్లమ్ స్కిల్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, అనలిటికల్ స్కిల్స్ ఉంటాయో అలాంటి వాళ్ళని తీసుకొని చాలా మంచిగా గైడ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా మీకు అవకాశం ఉంది. జూన్ 26 మీరు అప్లై చేసుకోవచ్చు. జూన్ 28న మీకు వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది కింద ఇచ్చాను. సో మీరు కూడా, ఎందుకంటే ఇది ఎక్కడో ఢిల్లీలోనో బాంబేలోనో పూణేలో లేదు, జస్ట్ హైదరాబాద్ పక్కన బెంగళూరులో ఉందన్నమాట. ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేసి సో ఈ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ కనుక మీరు చూసినట్లయితే అసలు మీలో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఈరోజు నాతో పాటు కూడా ఒక పేరెంట్ మన మెంటర్షిప్లో ఉన్నారనమాట. వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు గత 1 మంత్ నుంచి ఈ కాలేజీలో జాయిన్ కావాలో లేదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. నాతో పాటు వచ్చారు, వాళ్ళు చూశారు, ఈరోజు అడ్మిషన్స్ తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో కాబట్టి ఎప్పుడైనా కానీ మన క్యాంపస్ని విజిట్ చేసినప్పుడు మాత్రమే ఆ క్యాంపస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అవన్నీ చూసి మనకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. మీరు ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ ఇక్కడ జాయిన్ కావాలి అక్కడ జాయిన్ కావాలి అనుకునే బదులు ఒకసారి వెళ్ళి క్యాంపస్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. చాలామంది తెలుగు పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారనమాట. సో మీరు కూడా ఈ కాలేజీ గురించి ఆలోచిస్తానని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.